వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లలో ఎక్కువ మంది తక్కువ మొత్తంలో దాచుకున్న వారే ఉన్నారని, 1,000 కోట్ల విలువైన ఆస్తులు అమ్మడం ద్వారా సుమారు 80% మందికి తిరిగి సొమ్ము చెల్లించవచ్చని ఆయన వివరించారు. కృష్ణా జిల్లా కీసర వద్ద ఉన్న 341 ఎకరాలు, విజయవాడలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను వేలానికి న్యాయస్థానం అనుమతించిందని ఆయన అన్నారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 26లోగా హైకోర్టుకు సీల్డ్ కవర్లో వివరాలు పంపాలని, 27న హైకోర్టు సమక్షంలోనే సీల్డ్ కవర్లు తెరుస్తామని ఆయన వివరించారు. 1000 to 1100 crores కనుక మన ప్రాపర్టీస్ నమ్మి మనం కనుక ఇఫ్ వీ కెన్ పే టు ది డిపాజిటర్స్, 80% ఆఫ్ ద డిపాజిటర్స్ విల్ బి హ్యాపీ. దాదాపు 17,000 acres ఆఫ్ ల్యాండ్, 17,000 ఎకరాల ల్యాండ్ దట్ హ్యాస్ బీన్ సీజ్డ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఇంకొక 3,200 ఎకరాలు సీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే సిఐడికి డైరెక్షన్ ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు, మీరు త్వరితగతిన ఏమేం ప్రాపర్టీస్ ఈజీగా మనం సేల్ చేయగలం అనేటువంటి దాని మీద వాళ్ళు డైరెక్షన్ ఇవ్వటం. సిఐడి హ్యాస్ డన్ ఇట్స్ జాబ్. దట్ ఈజ్ ఒక 341 acres నియర్ కీసరా, కంచిచర్ల మండలం, కృష్ణా జిల్లాలో 341 acres ఉంది. అదేవిధంగా విజయవాడలో 8 ప్లేసెస్లో, టోటల్ 8 ప్లేసెస్లో 13 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇందులో 13, అందులో ఒక 11 బిడ్స్, టోటల్ 24 బిడ్స్ని ఆక్షన్ వేసి అమ్మటానికి హైకోర్టు క్లియర్గా, ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ గివెన్ ఏ క్లియర్ షెడ్యూల్ ఫర్ ఆక్షనింగ్ దిస్ ప్రాపర్టీ.